భానుమతికి ఆరాధ్య చనిపోయిందన్న విషయం తెలిసిపోయింది. అయితే ఇక మిగిలింది శత్రుశేషం ఎవరు అంటే మల్లిక. అంత చిన్న బిడ్డను కూడా చంపేయాలని అనుకుంటుంది. ఇక రౌడీలని పంపిస్తుందనమాట. పాప ఏమో బుజ్జి పక్కన పడుకొని ఆడుకుంటూ ఉంటుంది. బుజ్జి ఏమో గాఢ నిద్రలో ఉంటాడు. బయట కాపలాగా ఆదికేశవ ఉన్నా ఈ భానుమతి రౌడీల్ని తెలియకుండా పంపిస్తుందనమాట. ఇక బుజ్జి పక్కనున్న పాపని ఎత్తుకొచ్చేలాగా చేస్తుంది. అయితే ఎందుకో కానీ రమ్యకి సడన్గా మెలకు వస్తుంది. అంటే ఒక రకమైన ఏదో తప్పు జరగబోతోంది అన్నట్టుగా రమ్య మనసుకి అనిపిస్తుంది, ఆదికేశవకి అనిపిస్తుంది అనమాట. ఒక్కసారిగా ఇద్దరూ లేస్తారు. లేచి ఏంటో అలికిడి వినపడుతుంది అని ఆదికేశవ్ ఒక లుక్ వేస్తాడు. పాపని వాళ్ళు ఎత్తుకెళ్ళిపోతూ ఉంటారు. పాప నోరు కప్పెట్టేస్తారనమాట అరవనివ్వకుండా. పాప ఒక్కసారిగా అది చెయ్యి కొంచెం విదిలించుకొని ఏడుస్తుంది. ఆ ఏడుపుతో భానుమతికి షాక్ మొదలవుతుంది. ఇక వచ్చిన రౌడీలందరినీ చెడు కూడా ఆడేసుకొని ఆదికేశవ పాపనైతే కాపాడేస్తాడు.